సురేష్ బాబు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈ రోజున విలేకరుల సమావేశం పెట్టడం కావలి నియోజకవర్గ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పరిచయం చేసేదానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. కావలి లోకల్ క్యాండిడేట్, కావలిలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, మంచివాడు, వ్యాపార రీత్యా హైదరాబాద్ కట్టే కావలి కాంగ్రెస్ పార్టీలో 6 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కావలి టౌన్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మా టౌన్ ప్రెసిడెంట్ ఉంటే అతన్ని మార్చి అతని జిల్లాకేసి ఇతన్ని కావలి ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం జరిగింది. పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీ మేము కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కొంతమంది కుర్రోళ్ళని, యువకుల్ని, ఉత్సాహవంతుల్ని వేరు చూడాలి కాబట్టి మా స్టేట్ అధ్యక్షురాలు కళ్యాణ్ పెట్టడం జరిగింది. మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారు, రాజు గారు ఇద్దరు బలపరిచిన అభ్యర్థి, మేము బలపరిచిన అభ్యర్థి. నేను ఈ నియోజకవర్గంలో దాదాపు 45 ఏళ్ళ పనిచేస్తున్నాను. నాకు కావలి తెలుసు, అల్లూరు తెలుసు, దగద్ తెలుసు, భోగోలు తెలుసు. ఈ 5 మండలాల్లో నేనే మా మండల ప్రెసిడెంట్ పెట్టిన. ఈ 5 మండలాలు కాకుండా కందుకూరు, ఒల్లేటివారిపాలెం, కందుకూరు రూరల్, ఉలపాడు మండలం, గుడ్లూరు మండలం, లింగసముద్రం మండలం నేనే పెట్టడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో 4 మండలాలు నేనే పెట్టడం జరిగింది. కలిగిరి, వింజమూరు, జలదంకి, కొండాపురం. పార్టీకి 10 సంవత్సరాలు అండర్ కరెంట్ గా పనిచేస్తూ వచ్చాను నేను. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీ ముందు పెడుతూ ఆ అభ్యర్థిని మీకు పరిచయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరచమని, మీ విలేకరులే కొంచెం మమ్మల్ని హైప్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి విలేకరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. నాకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చినందుకు నేషనల్ పార్టీ కాంగ్రెస్ షర్మిల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దేవకుమార్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారికి, మా సురేష్ గారికి, వెంకట్రావు గారికి, రాజు గారికి, కొప్పుల రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బీసీ కేటగిరీకి చెందిన నన్ను గుర్తించి కావలికి పూర్వవైభవం, కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని షర్మిల గారు గట్టిగా నాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారని నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవతాతలందరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నాన్ లోకల్ అని చాలా మంది అంటున్నారు. నాది సొంతం కావలేను, కావలి టౌన్లోనే నేను పుట్టి పెరిగాను. ఏదో వ్యాపారం ఇచ్చి హైదరాబాద్లో ఉండి వచ్చినాను. రేపు 24 తారీఖు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నా. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక అయిపోయినా కూడా నేను కావాలని ఉంటా. రాబోయే 5 ఏళ్లలో కూడా నేను ప్రతి ఒక్కరికి నా సేవలు అందించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళా రాబోయే ఎలక్షన్ కూడా నేను గట్టిగా ఉండి పనిచేస్తానని నేను అందరూ తెలుపుకుంటున్నా. ఇంకోటి, మన అదృష్టం ఏంటంటే మన కావలి నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టం కూడా అని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లాకి ఆనాడు కలెక్టర్గా పనిచేసి ఈరోజు మనకి సేవకుడుగా నేను చేస్తానని చెప్పి మన నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది కొప్పుల రాజు గారు. ఆయన్ని కూడా మనం గెలిపించుకున్నట్టయితే
పూర్వం రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనకి అభివృద్ధి చేసిందో అంతకు మించి మనకి ఈ కావలి నియోజకవర్గం కూడా నెల్లూరు డిస్టిక్ తో సహా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది. మీరందరూ కూడా ఓటేసేటప్పుడు చాలా చక్కగా ఆలోచన చేసి ఏ పార్టీ మనకి మన నియోజకవర్గం డెవలప్ చేసింది, మనం 5 ఏళ్ళు వైసీపీని చూసాం, 5 ఏళ్ళు తెలుగుదేశాన్ని చూసాం. పూర్వం రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేసింది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 ఏళ్ల నుంచి కొంచెం స్లో ఉంది బట్టి అందరూ దాన్ని మర్చిపోయారు. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఇందిరాగాంధీ పాలన, 10 years బ్యాక్ రాజశేఖర రెడ్డి పాలన, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందో అది గుర్తు చేసుకుంటూ కావలి నియోజక ప్రజలందరికీ నేను పేరు పేరున ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఈ ఓటు వేయటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెలమ్మకి, అవ్వాతాతలకి, అన్న దమ్ములందరికి కూడా ఒక్కటే చెప్తున్నా, ఒక్క 10 నిమిషాలు ఆలోచన చేసి ఓటేయండి. ఏ పార్టీ అయితే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో అది ఆలోచన చేసుకొని మనం వేసే ఓటు 5 సంవత్సరాలు మన జీవితాన్ని పణంగా పెట్టి ఓటేస్తున్నామని ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి. ఈ 5 ఏళ్ళు మీరు వేసే ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆలోచించుకోకుండా పార్టీ మీద అభిమానాలు, స్నేహాలు చేసి ఓటేసినందువల్ల మళ్ళా 5 సంవత్సరాలు బాధపడతాం. చాలా మంది మనం చూస్తున్నాం, ప్రభుత్వాన్ని తిడతా ఉంటాం, ఈ ప్రభుత్వానికి ఓటేసా పని చేయట్లేదని. తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏ పార్టీ అయితే మనకి మంచి చేస్తుంది, గతంలో వచ్చిన ప్రభుత్వాలను కూడా చూడండి, ఆ పార్టీని కూడా చూడండి, ఆలోచన చేయండి. ఇప్పుడున్న జనరేషన్ కూడా పెద్దవాళ్ళు చెప్పండి. ఆనాడు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ గారు చేసింది కానీ, సోనియమ్మ చేసింది కానీ, రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న యువతకు చాలా మందికి తెలియదు. అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు. మీరు పెద్దవారై చెప్పండి, ఆలోచించి ఓటేయమని. అది హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళా పూర్వవైభవి నియోజకవర్గంలో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని నేను అందరికీ నమస్కరించి, చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నా. నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని నమ్ముతా ఉన్నా.